మన ప్రభువును రక్షకునైన యేసుక్రీస్తు నామంలో ఈ వీడియోను వీక్షిస్తున్న మీ అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మనము లెంటులో 12వ రోజుకు చేరుకున్నాం. ఈ యొక్క రోజున మన యొక్క ధ్యానాంశము సామెతల గ్రంథము 28వ అధ్యాయము 1వ వచనం. అందులో ఈ విధంగా ఉంటుంది, నీతిమంతులు ధైర్యముగా ఉంటారు అని. అంటే ఒకప్పుడు నేను ఈ వచనాన్ని చదివేటప్పుడు ఎవరైతే హార్ష్గా, ఎవరైతే గట్టిగా, లేకపోతే ఎవరైతే అరుస్తూ ఉంటారో, లేకపోతే ధైర్యంగా మాట్లాడుతుంటారో వాళ్ళు నీతిమంతులేమో, అలాగ ఉండాలేమో అనుకొని చాలా పొరపాటు పడ్డాను. అయితే తర్వాత నా జీవితంలో దేవుడు మాట్లాడుతూ వస్తున్న సందర్భంలో నాకు అర్థమైంది ఏంటి అంటే, నీతిమంతులు అంటే ఎవరు నీతిమంతులు ధైర్యంగా ఉంటారు, ఎందుకు ధైర్యంగా ఉంటారు అంటే, ఈ లోకంలో పాపము కలిగి ఉంటే మనకి ఆటోమేటిక్గా ఒక భయం అనేది వేస్తూ ఉంటుంది. మన హృదయంలో పాపం ఉందనుకో, ఏదన్నా గిల్టీ ఫీలింగ్ అనేది ఉందనుకోండి, మనం ఏం చేస్తామంటే భయపడుతూ ఉంటాం. అది మనుషులకైతేనేమి, లేకపోతే ఏదైనా సిచ్యువేషన్స్ కానీ, లేకపోతే ఇంకొకదానికి భయపడుతూ ఉంటాం. అంటే ఒక మానవునిలో పాపము ఉంటే గనక భయపడుతూ ఉంటారు. అయితే నీతిమంతులు అంటే పాపము లేని వాళ్ళు. ఎప్పుడైతే మానవుడు తన పాపాన్ని తీసివేసుకుంటాడో, బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, ఎవరైతే ఆయన రక్తంలో తమ పాపములు ఒప్పుకుంటారో ఆయన మనల్ని నీతిమంతులుగా చేస్తాడంట. అంటే ధైర్యం అనేది వస్తుంది. ఎలాంటి ధైర్యము? నేను నీతిమంతుణ్ణి, లేకపోతే నేను నిజాయితీ పరుణ్ణి, లేకపోతే నిజాయితీ పరురాల్ని, నాలో తప్పేం లేదు, పాపమేం లేదని చెప్పి ధైర్యంగా ఉంటారు. ఆ ధైర్యం గురించి దేవుడు బైబిల్ గ్రంథంలో రాసి ఉంచారు. అయితే ఈ ధైర్యంలో, లేకపోతే ఈ భయాలు రెండు రకాలుగా ఉంటాయి. ఎవరైతే యేసయ్యను నమ్ముకున్న తర్వాత ప్రతిరోజు ఆయనతో సహవాసం చేస్తూ ముందుకు సాగిపోతూ ఉంటారో వాళ్ళకి ఒక పక్క దేవుడు అంటే భయము, మరొక పక్క పాపము చేయాలన్న భయమే. కాబట్టి పాపము చేయడానికి వీలుండదు. అదేవిధంగా దేవుణ్ణి అనుసరిస్తూ ఉంటారు కాబట్టి నీతిమంతం ద్వారా దేవుడు అనుగ్రహిస్తున్న ఆ నీతి ద్వారా వాళ్ళు ధైర్యంగా ఉంటారు. అయితే రెండవ గుంపు ఉంటారు. వాళ్ళు ఏంటి అంటే, ఇటు దేవునికి భయపడరు, ఇటు పాపానికి భయపడరు. వాళ్ళ హృదయంలో దేవుడు లేడు కాబట్టి పాపానికి, వాళ్ళకి భయానికి చోటు ఉండదు. కాబట్టి వాళ్ళు కూడా ఎలా ఉంటారంటే, వాళ్ళు కూడా భయం లేకుండా జీవిస్తూ ఉంటారు. దేని గురించి? పాపాన్ని బట్టి భయం లేకుండా జీవిస్తూ ఉంటారు. ఏది మాట్లాడినా, లేకపోతే ఏది చేసినా సరే మేము కరెక్టే అనుకొని పాపంలో అలాగే ధైర్యంగా ముందుకెళ్తూ ఉంటారు. అయితే బైబిల్ గ్రంథము పాపము చేస్తూ ధైర్యంగా ఉండే వాళ్ళ గురించి చెప్పలేదు, కానీ ఎవరైతే తమ పాపములు ఒప్పుకొని నీతిమంతులుగా జీవిస్తూ భయపడకుండా ఉంటారు, ధైర్యంగా ఉంటారే, వాళ్ళ గురించి ఆ యొక్క సామెతల గ్రంథము 28వ అధ్యాయం 1వ వచనంలో నీతిమంతులు సింహము వలె ధైర్యంగా ఉంటారు అని వ్రాయబడి ఉంది. కాబట్టి ఈ యొక్క మండల కాలంలో, ఈ లెంట్ డేస్లో మనము ఎలాంటి ధైర్యం మనలో ఉంది? దేవునితో, లేకపోతే నీతితో కూడిన ధైర్యం మనలో ఉందా, లేదా పాపంతో కూడిన ధైర్యం ఉందా? చాలాసార్లు పాపంతో కలిసిపోయినప్పుడు పాపంలో ఏం చేస్తున్నా సరే మనకు భయం ఉండదు. అలాంటి స్థితిలోకి వెళ్తే నిజంగా చాలా ఘోరం. అది చివరికి అది నాశనానికి తీసుకెళ్ళిపోయి ఆ యొక్క నిత్య నరకాగ్నికి తీసుకెళ్ళిపోతుంది. అదే దేవుని యొక్క భయం కలిగి ఉండి నీతిమంతులుగా జీవిస్తూ ఉంటే ఈ లోకంలో శ్రమలు రావచ్చు, ఇబ్బందులు రావచ్చు, మనం ధైర్యంగా నిలబడతాము. మన పట్ల దేవుడు తన కృపను అనుగ్రహించి మనల్ని నడిపిస్తాడు. కాబట్టి ఈ లెంట్ డేస్లో మనము నీతిమంతులుగా మారడానికి ఆయన రక్తాన్ని ఆశ్రయిద్దాం. ఎందుకు అంటే యేసయ్య రక్తం ఒక్కటే మనల్ని నీతిమంతులుగా చేస్తుంది. కాబట్టి ఈ యొక్క మండల కాలంలో ఆయన యొద్దకు చేరుదాం. మన పాపంలో ఒప్పుకొని నీతిమంతులుగా మనము సింహం వలె ధైర్యంగా ఉందాం. ఇటువంటి కృప దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్.